బయోటెక్ అండ్ ఫ్యాషన్. ఈరోజు ఒక మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ మోడల్ అండ్ నెక్ మోడల్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలని ఎండింగ్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్లాస్లో బ్లౌజ్ లెంత్ 14 ఇంచ్ ఉంది. 15 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ క్రాస్ ఉంది, క్రాస్గా లైన్ వేసాను. 15 ఇంచ్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు, ఇప్పుడు షోల్డరు 4 ఇంచ్ పెట్టుకోవాలండి. ఈ నెక్కి ఈ మోడల్ నెక్, ఈ మోడల్ ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇదే మోడల్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. 4 ఇంచు నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు 35 ఇంచ్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 36 ఇంచ్కి టేప్ని 4 మడతలుగా వేసుకొని ఒక మడత ఎంత అయితే వస్తుందో అంతా పెట్టుకోవాలండి. ఇలా టేప్ మడత పెట్టుకోవడం వల్ల ప్రతి పాయింట్ కరెక్ట్గా వస్తుంది. నడుము లూజ్ అనేది 29 ఇంచ్. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 30 ఇంచ్కి ఇలాగ టేప్ని 4 మడతలుగా వేసుకొని ఇలా ఒక మడతకి ఎంత అయితే వస్తుందో అంతా మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకోవాలండి. ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ 1/2 ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్కి రౌండ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒగ్గులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ డౌన్ అనేది 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ మోడల్ బ్యాక్ కోసం, ఈ షేప్ రావడం కోసం ఈ విధంగా కటింగ్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఒకసారి అనుకుంటా ఇంకా వేరేగా ఈ మార్కింగ్ ప్రకారం ఫస్ట్ బ్యాక్ని కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనకి 10 ఇంచ్ కావాలి. 10 ఇంచ్ హ్యాండ్స్ అంటే మనం 11 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మోడల్లో హాఫ్ క్లాత్ వేరే కలర్ ఉంది కనుక నేను ఈ పైన ఉన్న బార్డర్ మాత్రమే తీసుకుంటున్నాను. హ్యాండ్గా ఒక 8 ఇంచ్ తీసుకుంటున్నానండి. అంటే 9 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచ్ డౌన్, చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచ్ అండి. నేను 5.5కి మార్క్ చేస్తున్నాను. 11 ఇంచు హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు మనము బ్యాక్ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ డాట్ వేసుకుంటే 2 డాట్ పాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చంక దగ్గర మనం కుట్టేటప్పుడు 2 కరెక్ట్గా ఒకే లెవెల్లో వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి.
అనేది వస్తుందండి. బక్రము ఏ విధంగా కట్ చేయాలనేది కట్ వర్క్ చూపిస్తాను. ఇక్కడ కట్ వర్క్ వస్తుంది, కిందన బార్డర్ అనేది యాడ్ చేయాలి. ఎలా చేయాలనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ విధంగా తీసుకోవాలండి. ఓకే, మనం ఇది మార్క్ చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ. దాన్ని ఈ విధంగా పెడితే బక్రం పీస్ అనేది ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకి కింద మార్కింగ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుందండి. ఇగోండి, ఈ కింద మార్కింగ్ ప్రకారం మనము ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కప్పు అనేది తీసుకొని కట్ వర్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. విధంగా కట్ చేసుకున్నట్టయితే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఉంది కదండి, దీనికి ఇది ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఏ విధంగా బక్రం కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి బాగా ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. హ్యాండ్స్ కోసం ఈ విధంగా 4 మడతలు వేసుకొని తీసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఈ చివర ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి కదండి, అవి లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ పైన ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి.
విధంగా కట్ చేసుకున్నట్టయితే 2 హ్యాండ్స్ రెడీ అయిపోయిందండి. 2 హ్యాండ్స్కి కట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ పీస్ని తీసుకోవాలండి. మనం ఇక్కడ కలర్ డిఫరెన్స్ ఉంది కదా, బ్లౌజ్ క్లాత్ శారీ క్లాత్. ఈ శారీ క్లాత్లో నేను ఈ ముక్క అనేది నేను తీసుకుంటున్నాను. ఈ శారీ ఇక్కడ శారీ క్లాత్ వేస్తాం కనుక ఈ ప్లేస్లో నేను శారీ పీస్ని తీసుకుంటున్నాను. బ్లౌజు హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ చివర మనకి కట్ బార్డర్ కావాలి కదా, ఈ బార్డర్ అనేది ఈ హ్యాండ్ చివర బార్డర్ అనేది ఈ క్లాత్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ కోసం హ్యాండ్ బార్డర్ కోసం కింద బార్డర్ కోసం 3 ఇంచ్కి బెల్ట్ని తీసుకోవాలండి. ఇది హ్యాండ్ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ క్లాత్ని హ్యాండ్ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ మోడలు నెక్ మోడల్ ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఓకే అండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్కి పై పార్ట్కి పైపింగ్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. పార్ట్స్ని ఆపోజిట్లో పెట్టుకొని ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకోవాలండి. పైపింగ్ మిడిల్కి వచ్చే విధంగా పైన లైనింగ్ కింద మెయిన్ పీస్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కరుస్ని స్లోగా నీట్గా ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ సైడు ఈ పార్ట్స్ అనేది రెడీ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇది క్రింద పార్ట్ అండి, ఇది పై పార్ట్. ఇది కింద పార్ట్. అది ఈ కింద పార్ట్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను చూడండి. కింద వైపు పైపిన్ని ఈ విధంగా వేసుకోవాలి. పై వైపు కూడా అదేవిధంగా పైపిన్ని వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. పైన పైపిన్ను లేకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ బటన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ మోడల్స్ ఏ విధంగా తయారు చేయాలని చూపిస్తాను. హ్యాండ్స్ ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి.
ఇప్పుడు హ్యాండ్ క్రింద బార్డర్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూడండి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్లో బార్డర్ ఉంది, బార్డర్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. బార్డర్ లేనట్టయితే ఇక్కడ పైపింగ్ వేసేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్లో బార్డర్ వచ్చింది కదా, దీన్ని వేస్ట్ చేయకుండా చివరి నేను వేస్తున్నాను. లేస్ అయినా వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు. బార్డర్ లేనట్టయితే, ఉన్నట్టయితే బార్డర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మన బ్లౌజ్ పీస్ని బార్డర్కి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఫస్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మనం కర్వ్స్ తిప్పుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత పైన స్టిచ్ని ఓపెన్ చేసుకోవచ్చు. హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకుంటే అయిపోయినట్టేనండి బ్లౌజ్. ఫ్రంట్ ఏ విధంగా తయారు చేయాలనేది నేను చూపించలేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్స్ ఎలా తయారు చేయాలో తెలుసు కదా. వీడియో పెద్దది అయిపోతుందని చెప్పేసి నేను ఫ్రంట్లు ఏ విధంగా తయారు చేయాలో చూపించలేదు.
అయిపోయిందండి, బ్లౌజు ఫినిష్ అయిపోయింది. టోటల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. బ్యాక్ అనేది ఫ్రంట్ ప్రింట్స్ కట్ పెట్టేసి కప్స్ పెట్టాము. ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఇలా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.